హలో బోల్ వెల్కమ్ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ గా వాటర్ ఫాల్ దగ్గర మనం చేసిన ఎంజాయ్మెంట్ ని ఈ వీడియోలో చూసిద్దాం. మీన్ వైల్ ఎంత కష్టంగా లోపలికి వెళ్ళామో తెలుసు కదా. ఎంతోసేపు అడిగామో అయినా అలో చేయలేదు. ఫైనల్ గా రికమెండేషన్ తో ఒక సెక్యూరిటీ గార్డ్ ని మనతో పంపించి లోపలికైతే అలో చేశారు. సో అంత కష్టంతో అంత అడ్వెంచర్ గా లోపలికైతే వెళ్ళిపోయాం. మన అన్న మనతో పాటు వచ్చి స్పెషల్ గా లోపలికి తీసుకొచ్చారు. ఆఫ్టర్ ఎలాట్ రికమెండేషన్ ఫైనల్ వ్యూ ఆఫ్ నల్లమల వాటర్ ఫాల్ చూస్తే గ్రాండియర్ గా ఉంటుంది. మొత్తం ఇన్సైడ్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్ అన్నమాట. సో ఫొటోస్ కూడా పిక్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది ఎంత డెప్త్ ఉందో ఇప్పుడు కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. చాలా డెప్త్ అండ్ ఇక్కడ ముసళ్ళు కూడా ఉంటాయి. జనరల్ గా ఇక్కడ బోర్డు ఉండేది, అది కూడా తీసేశారు, ముసళ్ళు ఉంటాయని. సో వాటర్ లోకి వెళ్ళనివ్వరు. జస్ట్ ఇక్కడ చూసుకొని ఫొటోస్ అవి దిగి ఏమైనా స్నాక్స్ లేకపోతే లంచ్ అలా చేసి వెళ్ళిపోవడమే. అది కూడా ఓన్లీ సాటర్డేకి ఒక్కసారి అంట. 5 దాటితే అసలు లోపలికి రానియరు. మనం స్పెషల్ గా పర్మిషన్ తీసుకొని అన్న వల్ల లోపలికి వచ్చేసాం, రికమెండేషన్ తీసుకొని. అంటే కొంచెం అలా అనమాట. ఒక 5 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి కాళ్ళు తడుపుకొని వెళ్ళిపోదాం. యా, దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ వాటర్ ఫాల్స్. ఈ నల్లమల వాటర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎవ్రీ వీక్ లో సాటర్డే మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అంతా క్లోజే ఉంటుంది. మీరు అస్సలు లోపలికి రాలేరు. సాటర్డే కూడా ఓన్లీ టిల్ 5 వరకే. ఆ తర్వాత ఇంకా ఇక్కడ యానిమల్స్ తిరుగుతుంటాయి. అస్సలు అలో ఉండదు ఎంతో రికమెండేషన్ ఉంటే గానీ. ఇది మనకే అన్సేఫ్. ఫైనల్ గా మన ఎక్కడికి వెళ్ళినా వేటాడే ఎమోషన్ అనమాట. అన్ని చూడండి ఎన్నున్నాయో. మనుషుల్ని చూసి చాడు వాళ్ళు ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటారని వచ్చేసాయి అనమాట. అన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటితో. ఒక్కటి అరిచిన అన్ని వచ్చి మీద పడిపోతాయి. సో ఇలా ఇక్కడ జనరల్ గా ఇంకో థింగ్ ఉంటుంది, ఫిష్ పా. ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న ఫిషెస్. ఇందులో దిగితే ఆటోమేటిక్ గా అవే వస్తాయి. అవే వచ్చి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి. ఇక్కడ చూడండి, వావ్, ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇది చాలా బాగుంది. ఇది కదా మనకు కావాల్సిన ఫీలింగ్. జస్ట్ రిలాక్సేషన్ అన్నమాట. ఒకవైపు వాటర్ ఫాల్స్ మనకి రిలాక్సేషన్ ఇస్తారు, రెండో సైడ్ ఇది. చూడు ఎన్ని వచ్చేసాయో. అన్నీ వచ్చేసాయి ఆల్మోస్ట్ అన్ని. వావ్, గ్రేట్. కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడ, అన్ని పెద్ద పెద్ద చేపలు కూడా. ఆల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ థింగ్. చిన్న వెళ్ళన్నా బాగుంటాయి, నిజంగా బాగుంటది. వెళ్ళన్నా చాలా ఉన్నాయి. సో ఇప్పటికే మనం లెగ్ చాలా ఫ్రెష్ అయిపోయింది. వీళ్ళు కూడా దిగిపోయారు. అన్నా, హౌ ఇస్ ద ఫీలింగ్? Oh my God. ఎట్లా ఫీలింగ్? హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఇట్స్ రిలాక్సింగ్. వావ్, నైస్ నైస్ అన్నమాట. ఫైనల్ గా వీళ్ళు కూడా లోపలికి వచ్చేసారు. మన వాళ్ళని తెలగా వెళ్ళిపోతున్నాడు. చూద్దాం ఎలా మ్యారేజ్ చేస్తారు. పోలీస్ స్టాప్. యా, నైస్ నైస్ యాంగిల్. హీరో, మన హీరో దొరికేస్తాడు. ఇక్కడ ఎవ్రీ సాటర్డే గ్రాండ్ గా పూజలు అయితే జరుగుతాయి. అందరు ఇక్కడికి వచ్చి బాత్ కూడా చేస్తారు. సో ఒక డివోషనల్ మూమెంట్ కూడా ఉంటది ఇక్కడ. దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. గుర్తుందిగా, ఓన్లీ సాటర్డేస్. వాళ్ళు జస్ట్ ఇక్కడికి వెళ్ళి చూసిరండి అంటే వీళ్ళు తగలబెట్టి వచ్చేలాగా ఉన్నారు. ఇక్కడ చూస్తే చేపల్ని పడదామని పని చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్.
రాజ్ మంజబుల్ బాయ్స్ సీన్ రిపీట్ చేస్తున్నారు వీళ్ళు. చూసిరండి అంటే ఏదో సాహసం చేస్తున్నారు. మంజబుల్ బాయ్స్ వైపీఎల్ బాయ్స్. ఇక్కడికి జనరల్ గా యానిమల్స్ అన్ని ఇంకా ఒక 1 hour ఆగితే అన్ని వాటర్ తాగడానికి వస్తాయి. సో కొంచెం డేంజర్. మేము ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాం ఇక్కడ. ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా వెళ్ళిపోవడం బెటర్. కొంచెం లోపలికి చూస్తే ఇక్కడ మనకి వాటర్ అలా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. చూసి జాగ్రత్తగా ఆసి తూచి అడుగు వేయాలి. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వ్యూ. మనం ఎప్పుడొచ్చినా ఇక్కడ కొంచెం రిలాక్స్ వెళ్ళిపోతాం. సో దిస్ ఇస్ వన్ వ్యూ. ఇక్కడ ఎవరు లేరు మనం తప్ప. మనం కూడా తొందరగా వెళ్ళకపోతే ఏదో ఒక పులికో చిరుత పులి ఎలుగుబంటి వాటికి ఆహారంగా మారిపోతాం. సచ్ ఎ వండర్ఫుల్ రిలాక్సేషన్. మనం ఎంత సంపాదించినా మనం ఎంత ఖర్చు పెట్టినా కొన్ని ఆనందాలని మాత్రం అస్సలు కొనలేం, ఎక్స్పీరియన్స్ కూడా చేయలేము. కొన్ని అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోతుంటాయి. వాటిని అస్సలు మిస్ అవ్వకూడదు, వదులుకోకూడదు. సో సచ్ ఏ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. చూసారు కదా, ఇంత అడ్వెంచర్ గా చేసుకుని మనం వచ్చినందుకు రిజల్ట్ ఎలా ఉందో. ఏకదమ్ నేచర్ లో కిచిడి అయిపోయాం. నేచురల్ గా వచ్చే నేచర్ సౌండ్ వినండి. నైస్. గ్రేట్ జంప్. అలా కూడా మనం జంప్ చేసుకుంటా వెళ్తే ఎంత బాగుంటుంది. వాటర్ వెళ్తూ రిలాక్స్ గా ఉన్న పీస్ఫుల్ ఈవినింగ్. బ్రో, హౌస్ ద ఫీలింగ్? 3 years యొక్క ఆ స్ట్రెస్ మొత్తం ఒక్కసారికి రిలాక్స్ అయిపోయినట్టుందా? బాయ్స్ ఆర్ రిలాక్సింగ్. అగ్గి పెట్టబచ్చా. మనం కొంచెం ఎక్కువగా అడ్వాన్సెస్ చేద్దాం. ఏదో తేడాగా ఉందంటే అంటే అది కంటెంట్ వస్తుంది. అసలు మేమైతే ఆ రోజు ఈవినింగ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. కింద పడ్డాం, పైకి లేచాం, లోపలికి వెళ్ళాం, అటు ఇటు తిరిగాం. అక్కడ కోతులు ఉన్నాయి 3-4. వాటికి మాకు పెద్ద తేడా లేదు. ఇలాగే కోతుల్లాగా అటు ఇటు తిరుగుతూ నేచర్ లో కిచిడి అయిపోయాం. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు లైఫ్ లో చేస్తుండాలి. అప్పుడే మనసుకి చాలా హ్యాపీనెస్ వస్తుంది అండ్ మైండ్ ఒక్కసారికి రిలాక్స్ అయిపోతుంది. చాలా మెమోరీస్, మనకి సాడ్ మెమోరీస్ రిలాక్స్ అయిపోతాయి, ఎరేజ్ అయిపోతాయి. మళ్ళీ న్యూ మెమోరీస్ ఫిల్ చేసుకోవడానికి మన మెమొరీ అంతా ఫ్రీ అయిపోతుంది, ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉంటుంది. మన లైఫ్ బుక్ లో ఎవడో వచ్చి రాస్తాడని వెయిట్ చేయకూడదు. మన బుక్ ని మనమే రాసుకోవాలి, మనకు నచ్చినట్టు రాసుకోవాలి. మన లైఫ్ ని వెనక్కి తిరిగి చూసుకుంటే మన మనసుకి నచ్చినట్టే మనం బ్రతుకుండాలి. అలా ఉండాలి అంటే ఈ రోజు నువ్వు తినాలి, తిరగాలి, చేతనంత వరకు ఎంజాయ్ చేసే మాలా మనలా ఇలా. యాక్చువల్గా ఇది ఛాలెంజ్ అనమాట. ఒక రౌండ్ అంతా తిరిగి వస్తారా లేదా అని ఛాలెంజ్ చేశారు. సో అన్నట్టే మేము తిరిగి వచ్చేసాం. అనుకున్నట్టే అక్కడి నుంచి ఇలా వచ్చి ఎక్కడ వరకు రీచ్ అవుతాం. ఛాలెంజ్ డన్. హలో, హాయ్, హలో, హాయ్. చిన్న చేపలు, పెద్ద చేపలు. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఈత కొట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీని లోతు ఇప్పటి వరకు మనకు కూడా తెలియదు అనమాట. వాటర్ ఫాల్స్ దగ్గర చేపలు పట్టడం ఎలా రాజ్ ద్వారా ట్యూటోరియల్ నేర్చుకుందాం. కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గెట్. నో యూజ్ ఎట్ ఆల్. Come on. Yay! Successful. Come on. Arre, ek chal gaya. మాకు స్పా చేసి ఎంతో సర్వీస్ చేసిన ఈ చేపల్ని వీళ్ళు ఇలా పట్టేశారు. ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసమే. మళ్ళీ వెళ్ళేటప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ వదిలేసి వెళ్ళిపోదాం.
వావ్ నైస్ నైస్. లెట్స్ గో. సో సక్సెస్ఫుల్ గా వాళ్ళ ఓపిక కూడా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోమంటున్నారు అక్కడికి. మాకు 1.5 hours ఇచ్చారు టైం స్పెండ్ చేయమండి, మేము చాలా రిలాక్స్డ్ అయిపోయాం. కమాన్ ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చేస్తున్నారు బాయ్స్, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. లెట్స్ గో. దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్ వాటర్ ఫాల్స్. మంచిగా అయితే ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ నుంచి మనకి యానిమల్స్ ఏమైనా కనిపిస్తే రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు అది కూడా మనకి ఫుల్ కంప్లీట్ వచ్చినందుకు కంప్లీట్ న్యాయం అయిపోతుంది. ఈ పై నుంచి వస్తాయండి యానిమల్స్, ఇక్కడ నీళ్ళు తాగి జనరల్ గా వెళ్ళిపోతాయి. చూద్దాం, హోప్ సో ఒక యానిమల్ అని కనిపిస్తే అదే చాలు. లెట్స్ గో. వీటిని రిలీజ్ చేయడం మర్చిపోయాం, సో మళ్ళీ వెనక్కి వచ్చి రిలీజ్ చేసేద్దాం. లెట్స్ గో. నైస్. చలో ఫైన్. స్నాక్స్ తాగేస్తా వెళ్ళిపోదాం. వాటర్ అనేది యాక్చువల్గా ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు కొంచెం వర్షాలు అవి తక్కువ ఉండడం వల్ల లేదు. లెట్స్ గో. ఇక్కడ నుంచి చిన్నగా వెళ్ళిపోదాం, ఎందుకంటే ఏమైనా యానిమల్స్ రోడ్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చూసుకుంటూ వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడే ఇక్కడ మనకు ఒక మంగూస్ కనిపించింది, లోపలికి పరిగెత్తి సౌండ్ విని. వాట్ ఈస్ దేర్ ఇన్ లెఫ్ట్ సైడ్? రైట్ సైడ్. Where is it? What is it? ఏం కనిపించిందన్నా? ఏదో కనిపించింది. ఇప్పుడు అన్ని ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటది. సారీ, కనిపించదు కానీ. నైస్. మనం అనుకుంటాం కానీ ఇవి ఇలాంటి నేచర్ లో ఇలాంటి తింటుంటే చాలా కిక్కిస్తాయి. ఇది పర్ఫెక్ట్ వీకెండ్ కి పర్ఫెక్ట్ అన్నమాట. మనం ఇక్కడ స్నాక్స్ అన్ని తెచ్చుకొని లేకపోతే ఒక లంచ్ ప్లాన్ చేసుకోవచ్చు, అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ రిటర్న్ అయిపోవచ్చు. సో ఓన్లీ ఇది వీక్లీ వన్సే ఉంటుంది, అది కూడా సాటర్డే. తర్వాత రావాలంటే మనం కొంచెం అలా తడిపేసి రావడమే. మళ్ళీ వెళ్ళి వచ్చేంత వరకు వెనకే వస్తున్నారు ఫాలో చేసుకుంటా. చాలా స్ట్రిక్ట్ రూల్స్ గానే ఉన్నాయి, ఇక్కడ అలో చేయట్లేదు. వాళ్ళు వచ్చి ఈ తలుపు తీస్తే వెళ్ళిపోవడం. ఇక్కడ ప్లాన్ చేసే వాళ్ళు కొంచెం టైం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. దట్స్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్. థ్యాంక్ యూ అన్న. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. ఒక వీకెండ్ డెఫినెట్లీ ఇక్కడ ప్లాన్ చేయండి, అది కూడా ఓన్లీ సాటర్డే. మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా ఒకటి లాగి ఇచ్చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది bell icon to get every update from Abhi Said Vlog. See you all in the next video. Until then, signing off. Thank you. Bye bye.